మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో టాలరెన్స్ ఫార్ డ్రగ్స్ ఆబ్లిక్ గాంజా ఈ ప్రోగ్రాం ప్రకారంగా లాస్ట్ 1 monthలో చాలా గట్టిగానే ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆపరేషన్స్ చేయడం జరిగాయి. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో చిమకుర్తి, ఒంగోల్, దర్శి, మార్కపూర్ ఈ 4 చోట్ల గంజాయి ప్యాకెట్ స్వరూపంగా అమ్ముతున్న పెడ్లర్స్ని ఒక 6 కేసులు బుక్ చేసి అందులో ఉన్న 25 పెడ్లర్స్ని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. 9 kg ఆఫ్ గాంజా ఫర్ రీటైల్ కన్జంప్షన్ కూడా పట్టుకోవడం జరిగింది. సో దీని భాగంగా అందరూ ప్రజలకి అదే చెప్తున్నాను, ఒక స్పెషల్ హెల్ప్ లైన్ ఉంది, ఆ పోస్టర్స్ ఉన్నాయి. ప్రకాశం పోలీస్ తరపు నుంచి ఒక స్పెషల్ హెల్ప్ లైన్ ఇది పెట్టుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మన మొత్తం స్టేట్లో 14500 ఇది డ్రగ్స్ గురించి, గాంజా గురించి ఎటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు ఇవ్వచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ మీద త్వరితమైన కఠిన చర్యలు మేము తీసుకుంటాం. మీ ఐడెంటిటీ గురించి మాత్రం గోప్యంగా ఉంచుతాం. సో లాస్ట్ 1 monthలోనే 6 కేసెస్లో ఆల్ 4 ప్లేసెస్లో గంజాయి గురించి కేసులు పెట్టుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇది ఇప్పుడు కొత్త కోణం అందులో దొరికింది. దానికోసం ఈరోజు మన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ మేడం గారిని కూడా పిలవడం జరిగింది. కొత్త కోణం అంటే ఇప్పటి వరకు మత్తు మందులు అంటే ఓన్లీ గాంజా గురించి అందరూ రాసేవాళ్ళు, కానీ మార్కాపురంలో, కంబంలో ఒక మత్తు మందులు అంటే సిడేటివ్ డ్రగ్స్, ఆ సిడేటివ్ డ్రగ్స్లో కూడా కొన్ని యూత్ని అడిక్ట్ అయ్యి సిడేటివ్ డ్రగ్స్ కూడా లోబడ్డారు. సో దాని మీద కూడా పోలీస్ ప్లస్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒక కంబైన్డ్ ఆపరేషన్ చేసి చర్య తీసుకోవడం జరిగింది. దాని గురించి మన డ్రగ్ ఇన్స్పెక్టర్ మేడం చెప్తారు. జూలై 7వ తారీఖున అనగా ఆదివారం నాడు ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ డ్రగ్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ అఫీషియల్స్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఇన్స్పెక్షన్స్ అయితే కండక్ట్ చేశామండి. మార్కాపురం జ్యూరిస్డిక్షన్ నందు ఖమ్మం టౌన్లో ఒక 2 మెడికల్ షాప్స్ అయితే ఇన్స్పెక్షన్ చేశాము. వాటి పేర్లు మహేశ్వరి మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్, బాలాజీ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్. ఈ 2 సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేయగా మహేశ్వరి మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ నందు టెస్ట్ పర్చేస్ కండక్ట్ చేస్తే వాళ్ళు కొన్ని హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటే జోల్ ఫ్రెష్ 10 mg టాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఒక పేషెంట్కి అమ్మారు. వాటితో పాటు వాటికి సేల్ బిల్ ఇవ్వకుండా, వాటికి మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్స్లో వాటి వివరాలు నమోదు చేయకుండా వాళ్ళు అలా సేల్ చేసినందుకు గాను ఇన్స్పెక్షన్ చేసి యాజ్ దే ఆర్ లైసెన్స్డ్ ఫర్మ్స్ వాటికి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి యాజ్ ద ఎక్స్ప్లెనేషన్ వాజ్ నాట్ సాటిస్ఫాక్టరీ లైసెన్సింగ్ అథారిటీ వారి యొక్క లైసెన్స్ని 15 రోజులు సస్పెండ్ చేస్తూ విత్ రెస్పెక్ట్ టు ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ 90 days సస్పెన్షన్ చేయడం జరిగింది. దీంతోపాటు వాళ్ళకు స్ట్రిక్ట్గా వార్న్ చేస్తూ ఇది ఇంకోసారి రిపీట్ అయితే యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ నెక్స్ట్ వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడంతో పాటు దే విల్ బి ప్రాసిక్యూటెడ్ యాజ్ పర్ ద యాక్ట్. ఇవే కాకుండా మనము దీని మీద స్పెషల్ రైడ్స్ ప్లాన్ చేస్తున్నాము. హోల్సేలర్స్ నుంచి డేటా తీసుకొని ఏ షాపుల వాళ్ళైతే ఎక్కువ పర్చేస్ చేస్తున్నారో చూసి దాని ప్రకారం ఇన్స్పెక్షన్స్ ప్లాన్ చేసుకొని ఎక్స్క్లూజివ్గా విత్ రెస్పెక్ట్ టు ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వాటి యొక్క పర్చేజ్ సేల్ వెరిఫై చేస్తూ వాటి మీద గట్టి యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ ఇదే తెలియజేస్తున్నాను. ఈ గాంజాతో పాటు ఇది సెడేటివ్ డ్రగ్స్ కూడా కొంతమంది యూత్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎక్కువ క్వాంటిటీలో కొంతమంది ఫార్మసిస్ట్తో కొల్యూడ్ అయ్యి తీసుకొని దానికి నషగా వాడుతున్నారు. సో అలాంటి కేసెస్లో కూడా అన్ని ఫార్మసిస్టులు కూడా అన్ని మెడికల్ షాప్స్ కూడా త్రూ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఏడీ డ్రగ్స్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ రేడ్స్ కానీ చర్య తీసుకోవడం జరుగుతుంది. అదే సమయంలో పోలీస్ తరపు నుంచి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే మేము చర్య తీసుకుంటాం.